ఎవడైనా కానీ నేను మార్వాడన్నా ఎవడన్నా అని చెప్పిన ఇక్కడ ఎవడమ్మినా తప్పే అని చెప్తున్నా. మీరు అది ఇంటలేరు, అది మీకే ఆపాదించుకొని చెప్తున్నారు. మరి గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు దడుచుకున్నట్టు ఎందుకు భాయ్ సాబ్? నేను మీరని చెప్పలేదు, వీళ్ళ ఆడికి వచ్చిన వాళ్ళు మెజారిటీగా వాళ్ళే ఉన్నారని చెప్తున్నా. ఇక్కడ ఉంటే కూడా బేసికల్ గా మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ బిజినెస్ వ్యవస్థ నాశనం చేస్తున్నది. ఓకే ఓకే, కానీ అక్కడ బిజినెస్ వ్యవస్థ నాశనం చేస్తున్నది. కానీ ఇది ఇంకో డిఫరెంట్ రూపంగా ఇది వస్తున్నది. లోకల్లో కంప్లీట్ కింది చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఆగమైతే ఇక్కడ మా దగ్గర చిన్న చిన్న స్వర్ణకారులు దాదాపు 30 మందికి పైన ఆత్మహత్యలు చేస్తున్నారు. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి అంశం ఇది. సో మనం కూడా కొద్దిగా బాధ్యతగా మాట్లాడితే బాగుంటది, అంతే, ఏం లేదు. బీజేపీ నాయకులు వేణుగోపాల్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతారు. నమస్తే పృథ్వీరాజ్ యాదవ్ గారు. నమస్తే భాయ్ సాబ్, జై తెలంగాణ. చెప్పండి. జై తెలంగాణ, జై బీజేపీ, జై శ్రీరామ్. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కల్తీ వ్యాపారానికి కానీ, ఏదైతే సంబంధిత అంశాలకు కానీ, ఏదైతే జరిగినటువంటి విషయానికి కానీ, ఏదైనా కానీ ప్రభుత్వము చట్టాలు, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్సు, అధికారులు వీళ్ళు ఖాళీగా ఉన్నారా అంటే వీళ్ళు పనిచేయడం లేదా? ఒకటి. రెండో ప్రశ్న, గత 10 సంవత్సరాల్లో తెలంగాణ మనము నీళ్లు, నిధులు, నియామకాలను తెచ్చుకొని 11 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఇంకా మనం వెనుకబడిపోయి ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయా? రెండు. మూడో ప్రశ్న, మీరు కుల వృత్తులు, ఉపకుల వృత్తులు వాటి గురించి మీరు బాగా అవగాహనగా గతంలో కూడా మీరు కొన్ని దగ్గర మాట్లాడినటువంటి వివరాలు కూడా నేను చూశాను. ఇప్పుడు వాస్తవ పరిస్థితులలో కుల వృత్తులను, బీసీ కుల వృత్తులను, నాయి బ్రాహ్మణులు కానీ, స్వర్ణకారులు కానీ, రజకులు కానివ్వండి, కమ్మరి కుమ్మరి అందరి కుల వృత్తులను ఎవరు కబ్జా చేస్తున్నారు అనేటువంటి అసలు విషయాన్ని మీరు ఇప్పటి వరకు వాస్తవిక దాన్ని గమనించలేదా? ఒకవేళ గమనించకపోతే దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, ఈ కుల వృత్తుల్ని కబ్జా చేసిన వాళ్ళు వదిలేద్దామా? పూర్తిగా దీని మీద నాకు మీ వైపు నుంచి నాకు ఒక ఆన్సర్ కావాలి. ఫస్ట్ ప్రశ్న ఏంది భాయ్ సాబ్? ఫస్ట్ మర్చిపోయాను. చట్టాలు ఈ యొక్క చెప్తాను నేను. చట్టాలది ఆల్రెడీ నేను చెప్పిన, అది గవర్నమెంట్ బాధ్యతనే. గవర్నమెంట్ కొంత అధికారులకు పర్సెంటేజ్లు పోతున్నాయి. వాటికి ఇప్పుడు మనం బహిరంగంగా ఒప్పుకోగానే మన అందరికీ తెలుసు. మన బయట సరుకులు ఎట్లా వస్తున్నాయి, జనాలకు రోగాలు ఎట్లా వస్తున్నాయి, అన్ని మనందరికీ తెలుసు. విన్నారా? బయట ఎంత బ్లాక్ దందా నడుస్తున్నది. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ ని నేను సపోర్ట్ ఏం చేసుకుంటే మాట్లాడలే. కొంతమంది అధికారులు దానిలో కలిసి ఉన్నారని కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను మీకు. బెల్ట్ షాప్లు లీగలా ఇల్లీగలా? ఇల్లీగలే కదా. బెల్ట్ షాప్ లీగల్ కాదు కదా. మీరు ఏ ఊర్లో అయినా బెల్ట్ షాప్లు ఉన్నాయి, కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కానీ బెల్ట్ షాప్లు ఎట్లా నడుస్తున్నాయి? మరి చట్టంలోనైతే బెల్ట్ షాప్లు నడిపేయాలనేది చట్టంలో లేదు కదా. ఎందుకు నడుస్తున్నాయి? గవర్నమెంటే నడుపుతున్నది వాటిని. ఎమ్మెల్యేలు పర్సెంటేజ్ పోతాయి, మంత్రులకు పర్సెంటేజ్ పోతాయి, తర్వాత పోలీస్ అధికారులకు పోతాయి, ఎక్సైజ్ అధికారులకు పోతాయి. టార్గెట్లు పెట్టి బెల్ట్ షాప్ ఎట్లా నడుస్తలేవు అని చెప్పని టార్గెట్లు పెడుతున్నారు. మీకు ఏమైనా పరిచయస్తులు ఉంటే మీరు ఎక్సైజ్ తో అడగండి. అందుకనే మన సిస్టమ్ అట్లా నడుస్తున్నది. ఇల్లు అట్లా అది గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది. ఇలా వాళ్ళ బాధ్యత రాహిత్యంతో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఒకటే కాదు. ఆ సందు లేకుండా బొక్కల వారేసి బయటికి వెళ్ళకుండా 10 ఏళ్ళు 20 ఏళ్ళు నీ దందా చేయకుండా సలహా వెనుక వేసి జైల్లో వారేస్తే ఉంటది. కానీ ప్రభుత్వాలకు అట్లా లేదు. వీళ్ళతో ములాఖాత్ అయి ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్నది. అది సమగ్రంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటే ఇది ఇంత దూరం రాకపోవు. దానికి అలౌ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి బిజినెస్లు అవుతున్నాయి. ఇలా మీరు హైదరాబాద్ నాకు ఐడియా లేదు, కానీ మీకు కూడా హైదరాబాద్ ఎట్లా జరుగుతున్నాయి, ఏ షాప్లలో ఏమేమి దొరుకుతాయి అన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్. సెల్ ఫోన్ మొత్తం యాపిల్ కంపెనీకి వెళ్ళి ఎట్లా వస్తుంది, ఇక్కడ కూడా అంతనే వస్తుంది, సేమ్ వస్తాయి. అన్ని దందాలు నడుస్తున్నాయి. మీరు కాదన్నా అవునన్నా జనానికి ఎరుకుంటది కదా. నేను అవద్దని చెప్పినా మీరు అవద్దని జనానికి తెలుస్తుంది. అంటే ఇక్కడ లీగల్ ఇల్లీగల్ అంతే కదా సమస్య. నాట్ ఓన్లీ జస్ట్ లీగల్ చాలా సమస్యలు చెప్పిన. అదే దేంటైనా సరే లీగల్ ఇల్లీగల్ సమస్య కాదు. వినండి జరా. నేను ఒట్టి లీగల్ ఇల్లీగలే కాకుండా చాలా డిఫరెంట్ కోణాలలో కూడా నేను చెప్పిన. మళ్ళీ అన్ని రిపీట్ చేసి వద్దు, క్రాస్ క్వశ్చన్స్ వద్దు, కానీ నేను ఇవన్నీ చెప్పిన. మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే జనం మీరు నమ్ముతారు, నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే నాది నమ్ముతారు. అంతే. చెప్పండి. అదే నేను దాని మీద ఇంకా డీప్ గా చెప్పదలుచుకోలేదు. అంటే నేను ఏమంటున్నానంటే కుల వృత్తుల మీద, కుల వృత్తులని ఎవరు కబ్జా చేస్తున్నారు? మన కుల వృత్తులు, బీసీ కుల వృత్తులను ఎవరు కబ్జా చేస్తున్నారు? మార్వాడీలు కబ్జా చేస్తున్నారా? రెడ్లు కబ్జా చేస్తున్నారా? కాపులు కబ్జా చేస్తున్నారా? ముస్లిమ్స్ కబ్జా చేస్తున్నారా? ఎవరు కబ్జా చేస్తున్నారు అనేది ఇటువంటి విషయాన్ని కూడా ఎందుకు మాట్లాడలేదు? అది నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నాను. కానీ బహుశా మీకంటే మీరు నాకు పరిచయం లేదు, మీరు నా గురించి మీకు ఎక్కువ తెలుసో తెలియదు. కానీ
మేము చాలా ఉద్యమాలల్లో ఇటువంటి అన్నిటి మీద address అదే చేస్తున్నాం. మాట్లాడున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీకు అన్ని నాది ఏంది డీటెయిల్స్ ఏడ మాట్లాడినా ఇప్పుడు అన్ని నేను నా బయోడేటా అంతా మీకు చెప్పే సిచ్యువేషన్ నేనేం లేను, కానీ మీకు అట్లాంటి ఉండేదంటే పర్సనల్ గా చెప్తా. కానీ ఇవి అన్ని ఉద్యమాలలో మేము ఉన్నాము, అన్ని రక్షణ ఉద్యమాలు ఉన్నాము, ఓపెన్ కాస్ట్ ఉద్యమాలు ఉన్నాము, కుల వృత్తులను కాపాడే దాంట్లో ఉన్నాము, అన్ని చేసినాము. ఎక్కడెక్కడైతే మోసాలు దగా జరిగినాయో నా తెలంగాణ ప్రాంతంలో కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను కమ్మరి కొరిమిన దుమ్ము వేరెను పెద్దవారి సా ముద్దు వారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తిలా చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లో నా అనుకుంటా. గ్రామాలల్లో గ్రామ స్వరాజ్యం కూడా పోయింది, ఎట్లా వృత్తులు విధ్వంసమైనవి, అగ్గిపెట్టెలు వచ్చే చీరలు నేసినటువంటి వాళ్ళ బతుకులు ఇలా బజార్లు ఎందుకు పాలైనవి, నా సిరిసిల్ల ఉరిసిల్లకి ఎందుకు తయారైంది, ఇవన్నీ మేము చాలా ఉద్యమాలలో ఉన్నాం. వాటి అన్నిటి గురించి మాట్లాడుతూనే ఉంటాము. అవన్నీ చాలా ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ నేను చెప్పుడు కాదు, కానీ అన్నిటి గురించి మాట్లాడతాం, అన్నిటి గురించి చెప్తాం. అది జనంలో కూడా చెప్తూనే ఉన్నాం. మేము ప్రత్యేకంగా ఈ విషయం మీదే ఎందుకు పోతున్నారని నేను నా ప్రశ్న అంత ఇంకేం ఈ విషయం మీద ఇప్పుడు వచ్చింది కాబట్టి అంతకుముందు కూడా అన్ని విషయాల్లో పోరాటం చేశారు అని అది కూడా చెప్తున్నా నేను. జనం కనెక్ట్ అవుతున్నారు. జనము ఇప్పుడు జనంలో సమస్య లేకపోతే ఎవరు రారు బాయ్ సాబ్. మీరు ఎవరైనా ఎంత పెద్దరైనా రారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నా, రాహుల్ గాంధీ తీసుకున్నా, ఇంకెవరైనా తీసుకునేది జనం లోపల ఆ అంశము వాళ్ళను హాంటింగ్ కనుక లేకుండేది ఉంటే రాదు. జనం లోపల సమస్య ఉన్నప్పుడే వస్తుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని జనం అనుకున్నారు కాబట్టి రోడ్ల మీదకి వచ్చారు. నాయకత్వాలు కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ, నాయకత్వాల మీద నమ్మకం లేకున్నా కానీ. నేనైతే ఒక మాట చెప్తున్నాను మేడం, తెలంగాణ సమాజం ఈ రోజు మొత్తం హిందూ సమాజం ఒక్కటయ్యి, హిందూ సమాజము ఒకటయ్యి ఇప్పుడు ఈరోజు ఒక తాటి మీద నిలబడుతున్న సందర్భంలో ఇది విభజించి పాలించుకునేటి హిందువులను విభజిస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది నాకు అనలిషన్. ఎందుకంటే తెలంగాణలో హిందూ సమాజం అంతా ఒకటైనప్పుడు కుల వృత్తుల గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఏదైతే ముస్లింస్ ఈరోజు నాయి బ్రాహ్మణులు మంగలి కుల వృత్తులు కానివ్వండి, రజక కుల వృత్తులు, మార్వాడి గో బ్యాక్ కదా, ఇది హిందూ మార్వాడి గో బ్యాక్ అని ఒక్కటే ఎందుకు అంటున్నారు? హిందూ సమాజానికి మార్వాడి గో బ్యాక్ అని ఒక్కటే ఎందుకు అంటున్నారు అంటున్నా నేను. హిందూ సమాజానికి ఎందుకు అంటగడుతున్నారు? హిందూ సమాజం అంతా కూడా ఈ రోజు ఒక్కటే అవుతుంది. కుల వృత్తుల్లో ఈ రోజు ఒక్క నిమిషం ఉండండి. రెండిటికి మేడం అయితే హిందుత్వ తెలంగాణ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో మీరు హిందూ సమాజానికి ఎందుకు వస్తారు? ఇక్కడ అందరు అన్ని సమాజాలలో తెలంగాణ అస్తిత్వాన్ని ఎస్కే జ్యువెలర్స్ దాడి జరిగిన వ్యక్తి దళిత వ్యక్తి. మేడం ఒక్క ప్రశ్న వాదన చేయను, ఒకటే ప్రశ్న కంక్లూడ్ చేస్తా. మీరు యాడ్ చేసి కంక్లూడ్ చేయండి అన్న. ఒక్క నిమిషం. నేను ఏమంటున్నానంటే, ఏదైతే ఒకరిద్దరు సమాజంలో ముందుగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవ్వరు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఏ రోజైతే ఆంధ్రోళ్ళు ప్రశ్నించి ఆంధ్రోళ్ళు అవమానించారో, ఈ రోజు తెలంగాణ ఉద్యమ రూపంలో దాదాపు 1200 నుంచి 1400 మంది అసువులు బాసులు అయిన తర్వాత ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చుకున్నాము, ఎన్నో సంవత్సరాలు అలసిపోయినాము. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణలో హిందూ సమాజం అంతా కూడా ఏకీకృతమైనటువంటి ఈ సందర్భంలో ఈ ముస్లిం సమాజంలో నుంచి కొంతమంది వ్యక్తులు ఈ రోజు మా బీసీ కుల వృత్తుల్ని కొల్లగొడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? వాటి గురించి మాట్లాడాలంటే వాటి గురించి పక్కన పెట్టి ఒక్క నిమిషం, హిందూ సమాజంలో వీళ్ళు ఒక భాగమే, మీరు ఒక భాగమే, నేను ఒక భాగమే, మనమందరం అంతా ఒక భాగమే. ఈ రోజు మన కుల వృత్తుల్ని కొల్లగొడుతున్నది ముస్లింస్. మేడం ఒక మాట, ప్రతి కుల ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు ఒక మాట యాడ్ చేసి చెప్పండి. ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు ముస్లింలను తిట్టాలి, పోనీ వాళ్ళతో కొట్లాడింది ముస్లింలు గారు. వాడు నీచ్ అంటే తక్కువ జాతి అని ఒకటి తిట్టిండు, పాలమెట్టోడా అని తిట్టిండు. నాకు తెలిసి అన్నగారు మరి అంటే మీ సామాజిక వినండి. ఎస్కే జ్యువెలరీస్ అనే వ్యక్తిగతంగా అతని గురించి ఆలోచిస్తే అతను డబ్బు కుల అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి. సమాజం మొత్తం ఆపాదిస్తావా? సమాజాన్ని మొత్తం ఆపాదిస్తావా? ఒక వ్యక్తిని తీసుకుని మొత్తము ఒక ఇన్సిడెంట్ అదొకటి మీకు తెలిసింది, ఈ మధ్య బయటకు వచ్చింది కాబట్టి గతంలో ఎన్ని ఇన్సిడెంట్లు ఆమనగల్ ఇష్యూ